హాయ్ హలో నేను మీ వీణా వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ లాగ్స్. ఈరోజు మన కేక్ పైన డెకరేషన్స్కి అంతా వాడతాం కదండి. విప్పింగ్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. నేను బటర్ 50 గ్రామ్స్ బటర్ తీసుకున్నానండి. చాలా తక్కువతో నేను చేసి చూపిస్తాను. మీకు కావాలంటే బటర్ని కొద్దిగా ఎక్కువ యాడ్ చేసేసుకొని ఇంగ్రీడియంట్స్ అంతా ఎక్కువ వేసుకోండి. ఇలా బటర్ తీసేసుకొని బాగా బీటర్తో బీట్ చేసుకోవాలండి. మీ దగ్గర బీటర్ లేదంటే స్పాచులర్తో అయినా మిక్స్ చేసేసుకోవచ్చండి. బాగా ఇలా కలిపేసుకోవాలండి. విస్కర్ ఉంటే విస్కర్తో కూడా బాగా బీట్ చేసేసుకోవచ్చండి. బీటర్తో అయితే విప్పింగ్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా బాగా వస్తుందండి. ఒక 10 మినిట్స్ వరకు పడుతుందండి ఇది బీట్ చేసుకోవడం. తర్వాత 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నానండి. ఇలా షుగర్ కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలండి. షుగర్ని 1 కప్పు షుగర్ పౌడర్ తీసేసుకోవాలండి. మనం హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నామంటే మిక్సీ వేసేలోపు 1 కప్ అనేది అవుతుంది. కొద్దిగా వేసుకుంటూ బీట్ చేసేసుకోవాలండి. షుగర్ పౌడర్ వేసుకున్నప్పుడు స్పాచులర్తో ఒకసారి మిక్స్ చేసేసుకొని తర్వాత వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకుంటున్నానండి. వేసేసుకొని మరొకసారి స్పాచులర్తో ఇలా కలిపేసుకోవాలి. బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. మీరు ఎక్కువగా ఇలా మిక్స్ చేశారంటే విప్పింగ్ క్రీమ్ అనేది అంత బాగా వస్తుందండి. తొందరపడేసి 2-3 నిమిషాలు కలిపేసుకొని వదిలేసుకోకూడదండి. కొద్దిగా పాలు కూడా యాడ్ చేసేసుకోవాలండి. పాలు అనేది ఎక్కువగా పట్టదు. మీ కన్సిస్టెన్సీని చూసుకొని పాలు అనేది యాడ్ చేసేసుకోండి. ఒక పావు కప్పు వరకు పాలు పడుతుందండి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేస్తూనే ఉండాలండి. మన ఇంట్లోనే ఈజీగా విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మనం బయట కొనే పని లేకుండా కేకు మనం చేసుకున్నప్పుడు విప్పింగ్ క్రీమ్ కూడా ఇలా చేసేసుకుని ముందు రోజే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుని కూడా నెక్స్ట్ డే కేక్కి యూస్ చేసేసుకోవచ్చండి. చూడండి, నేనైతే ఒక కేక్ సరిపోయేంత చేస్తున్నానండి. చాలా తక్కువగా. మీరు కావాలంటే ఇంకా ఎక్కువగా చేసుకోవచ్చండి. కొద్దిగా వెన్నీలా ఎసెన్స్ యూస్ చేస్తున్నానండి. వెన్నీలా ఎసెన్స్ యూస్ చేయడం వల్ల కేక్ పైన మనం ఇలా అప్లై చేసుకుంటాం కదండి, అప్పుడు చాలా బాగుంటుందండి విప్పింగ్ క్రీమ్ అనేది. చూడండి, బాగా బీట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.